హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ రియల్ స్టోరీస్ అండి. నిన్న ఎపిసోడ్ 4 అప్లోడ్ అయిపోయిందండి. ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ 5. అలా ఇద్దరికి అంటే రత్నాకి సీత వాళ్ళ మేనత్తకి మాటల యుద్ధమే జరుగుతుందండి. ఆ తర్వాత కొంచెం సేపటికి నాన్న ఇంటికి వస్తారు. అమ్మ కూడా లోపల భయంగానే ఉంటుంది. ప్రమితలపై బ్యాండేడ్ చూసి ఏమంటాడో అని కొద్దిగా లోపల కొంచెం ఇదిగానే ఉంది, కానీ కూడా ధైర్యంగానే ఉంటుంది. ఇంటికి వచ్చిన శ్రీనుని అనుమానం వస్తుంది. శ్రీనుకి అందరూ సైలెంట్గా ఉన్నారు, ఏమైంది అని అడుగుతాడు. ఇక శ్రీను చెల్లి మొదలు పెడుతుంది. మీ భార్య పెద్ద బిడ్డని ఇలా చేసింది, అలా చేసింది, కొట్టింది, తోసింది, నేను అడిగితే ఏదో ఒకటి చెప్తుంది అని చెప్పి వాళ్ళ చెల్లి చెప్తుంది అనమాట. అసలు ఏం జరిగింది అని చెప్పి ఆయన కనుక్కోవడానికి భార్య దగ్గరికి వెళ్తాడు. అయితే తను చెప్తుంది, అలగడం చాలా ఎక్కువైపోయిందండి, ఆల్రెడీ పాప వయసుకు వచ్చేసింది, ఇలాగే ఉంటే చాలా ఇబ్బంది అవుతుందని నేను ఫస్ట్ చెప్పి మార్చడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను, వేరే ఇంకేం లేదు. తను చిన్నగా మీరు కూడా చెప్పి దాన్ని మారిస్తే బాగుంటుందని రత్న సింపుల్గా చెప్తుంది. ఆడపిల్ల విషయం కాబట్టి శ్రీను ఓకే, అమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా అనేసి ఆలోచించి, సరే నువ్వు ఇంకొకసారి ఇలా చేయకు, ఇలా చేస్తే అమ్మ ఇలా చేస్తుందని కొంచెం బాధతోనే అంటే ఇంకొకసారి నువ్వు మరి అలా కొట్టకు రత్న, అలా చేయకు అని చెప్పి చెప్తాడనమాట. ఇద్దరికి సర్ది చెప్పేస్తాడు. పెద్ద కూతురిని కొంచెం దగ్గర తీసుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఇదంతా సీత కూర్చొని చూస్తూ ఉంటుంది, టీవీ చూస్తూ వాళ్ళు చేసేదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఓకే అని మరి సైలెంట్ అయిపోతారు అనమాట. ఆ తర్వాత అంటే వీళ్ళకి అంత బాధపడి అంత దెబ్బ తగిలితే కూడా నువ్వు ఒక మాట అనలేదే భార్యనే అని చెప్పి కొంచెం చెల్లి ఫీల్ అవుతుంది. అంటే వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళు ఒకటే, మనం ఏం చెప్పినా ఏం చేసినా మనం ఎంత ప్రేమ చూపించినా వీళ్ళ దగ్గర పెద్ద ఇది ఉండదు అని అనుకుంటుంది అనమాట. ఆ తర్వాత శ్రీను భోంచేసి అలా బయటకి అరుగు మీద కూర్చుంటాడు. అయితే చెల్లి కూడా భోంచేసి వచ్చి బయట ఆ పక్కన కూర్చో ఉంటుంది. తర్వాత పక్కకి వెళ్ళి కూర్చొని చెల్లి దగ్గర, చూడుమా నువ్వు ఎప్పుడు అలా అనుకోకు, నేను తక్కువ చేయాలని కాదు, ఆడపిల్లలు కదా, ఎలాగైనా సరే కోపం అవన్నీ తగ్గించుకొని ఉంటే వెళ్ళిన ఇంట్లో బాగుంటారనేసి నా భార్య చెప్పింది, తను చెప్పింది తప్పేం కాదు, కోపం వల్ల నువ్వేమి సాధించావు పాప, తిరిగి ఇంటికి వచ్చేసావు కదా, అలా నా పిల్లలు అవ్వడానికి నేను ఒప్పుకోనమ్మా, తప్పుగా అనుకోకు, నా భార్య నేను వెనక్కేసుకొని రాలేదు, మంచి చేస్తుందని నేను అనుకొని తనకు నేను సపోర్ట్ చేశాను తప్పితే వేరే ఇంకేం లేదు అని చెప్పి చెల్లికి కూడా తెలిసి వచ్చేలాగా బుద్ధి చెప్తాడు. అయితే ఇది సీత వింటుంది వెనకాల నుంచి. అప్పుడు తను అర్థం చేసుకుంటుంది, ఓకే కోపం ఎన్ని వేళలా మంచిది కాదు, అలగడం అంతకన్నా మంచిది కాదు. అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకు అలగడం అనే విషయం గురించి అసలు ఆ కాన్సెప్టే తెలియదు తనకి, సీతకి. ఓకే అని మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ఓహో ఇలా ఉండాలి ఆడపిల్ల ఏంటి, తన కోపం చేసుకొని అలా ఉంటే కొన్ని పరిస్థితుల్లో భర్తను అర్థం చేసుకోకపోతే అత్తలాగా ఇలా తిరిగి వచ్చేయాల్సి వస్తుందా అని అనుకుని చాలా ఎన్నో నేర్చుకుంటుంది అలా అని చెప్పే మాటలు ఇవి. అంటే నాన్న ప్రేమే కాదు కోపమే కాదు, నాన్నకి ఇవన్నీ తెలుసా అంటే తెలుసన్న విషయం చిన్నపిల్ల కదా తనకి తెలియదు, కానీ నాన్న చెప్తుంటే చాలా సంతోషంగా వింటుంది ఓకే అని. ఆ తర్వాత అమ్మని నాన్న ఎంత గౌరవిస్తున్నాడో కూడా చూస్తుంది. ఓకే ఇవన్నీ చూసి నేర్చుకుంటుంది అనమాట. నేర్చుకొని మీన్స్ మనసులో పెట్టుకుంటుంది అంతే. ఓకే భర్త భార్య అంటే ఇలా గౌరవించుకోవాలి, ఇలా ప్రాణంగా ఉండాలి, ఇలా చూసుకోవాలి, ఇలా చేసుకోవాలి. దీనివల్ల సీతకి మంచి జరుగుతుంది, చెడుపేం జరగదు. ఓకే ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ నుంచి ప్రమి సీతను పిలుస్తూ ఉంటుంది అనమాట. సీతతో బాగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు అంటే ప్రమి అనుకుంటుంది, అందరూ నన్ను అలా వదిలేసినా నా చెల్లి వదలలేదు కదా అని ఇష్టంతో ఇంకా ప్రమితో నేను తనతో బాగుండాలని, సీతతో బాగుండాలని అనుకుంటుంది. సీతని పిలవటం, సీత ఆ పని చేయించుకోవటం, ప్రమి అలా అడుగుతున్నా కూడా తనేం ఫీల్ అవ్వదు. ఇక అక్క చెల్లి ఇద్దరు బాగుండాలని డిసైడ్ అవుతారంటే సీతతో మాట్లాడితే తనంత మంచిది, తను అంత దగ్గరికి ఎవరిని తీసుకోలేదు, చాలా దగ్గర తీసుకుంటుంది. సీతతో 1-2 సార్లు మాట్లాడామంటే తనకు మనకు తెలియకుండా మనం దగ్గర అయిపోతాం. అలా ప్రమి నిదానంగా దగ్గరైంది. ఆ తర్వాత నిదానంగా ఊర్మిళకి ప్రమి దగ్గరైంది. మన ముగ్గురం ఒకేలాగా ఉన్నాము అనుకోవడం. ఆ తర్వాత సినిమాలు వస్తాయి, సినిమాలకు ముగ్గురు కలిసి వెళ్ళటం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురు కలిసి వెళ్ళటం. కొన్నిసార్లు సీత ఊర్మిళనే వెళ్ళటం. ఇలా జరుగుతూ ఉండేసరికి ఒకరోజు అత్తకి కోపం వస్తుంది. ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదన్నమాట. ఇంకా అంటే తన మాట చెల్లట్లేదని కాదు, అమ్మ వాళ్ళ బంధువుల్లో కొంతమంది ఆమెని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట.
ఇలా కాదు అలా చెయ్యి, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు అలా ఉంటే వాళ్ళకెందుకు నువ్వు హెల్ప్ చేయాలంటే తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. తను ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలి అని ఒక మనసులో అయితే గట్టిగా అనుకుంటుంది. బట్ ఎవరికి చెప్పదు, తెలియదు కూడా. ఇంతలో నాన్న పనిచేస్తున్న ఆఫీస్లో ఒక అగ్ని ప్రమాదం జరుగుతుంది. అంటే అగ్ని ప్రమాదం జరిగి ఎవరికేం దెబ్బలు తగలవు, ఆ ఫ్యాక్టరీ అంతా చాలా వరకు తగలబడిపోతుంది అనమాట. తగలబడిపోతే ఓనర్కి చాలా వరకు నష్టం వస్తుంది. అందులో దగ్గర ఒక 80 మందినో 90 మందినో తీసేయాల్సి వస్తుంది. నేను ఇవ్వలేను, జీతాలు ఇవ్వలేను అని చెప్పేసి. అప్పుడు నాన్నని తీసేయాల్సి వస్తుంది. అప్పట్లోనే నాన్నకి 15 నుంచి 2000 వరకు వచ్చేది, 1500 నుంచి 2000 వరకు వచ్చేది. నాన్న తీసేయాల్సి వస్తుంది అనుకోని ఇంకొక 2-3 రోజుల్లో తీసేస్తారు కాబట్టి అందరికి లెటర్స్ ఇస్తారు, తీసేస్తారు మిమ్మల్ని అనేసి. అలా 2-3 రోజుల్లో ఉద్యోగం పోతుంది నీది అని నాన్నకు తెలిసేసరికి నాన్న దిగాలు పడిపోతాడు. నా పిల్లలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, నా పిల్లలకి ఇంకా ఏమీ నేను చేయలేదే అని భయపడతాడు, బాధపడతాడు. ఆ రోజు ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడి అన్నీ చూస్తాడు. ఇప్పటికి ఎపిసోడ్ అయిపోయిందండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సైనింగ్ ఆఫ్ యువర్ కుసుమ.